హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్ర పాత్ ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము లెవెల్ 2 వీడియోస్. అంటే ఆచరణలో పెట్టాల్సినవి, వినేసి వావ్ అనుకునేవి కావు, ఆచరణలో పెట్టాల్సిన వీడియోస్ ఇవన్నీ. లెవెల్ 2 అనే హెడ్డింగ్ ఉన్నవన్నీ కూడా మీరు రాసుకుని అప్లై చేయాలి. ఈ రోజు నుంచి ఐఎమ్ అప్లయింగ్ ఇట్, ఈ రోజు నుంచి చేస్తున్నా అని. అందులో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. గట్టిగా అవ్వడం, బికమ్ స్ట్రాంగ్, బికమ్ రెసిలియంట్. ఈ రెండు ఆపోజిట్ పదాలు. గట్టిగా ఉండాలి, సిచ్యువేషన్ తగ్గట్టుగా బెండ్ కావాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాంగ్ అండ్ రెసిలియన్స్ షుడ్ బి అవర్ క్యారెక్టర్. మనలో ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, మనలో బెండ్ అయిపోయేంత మెత్తని మనస్తత్వం కూడా ఉండాలి. ఓకే, ఈ రెండు ఈజ్ అ గ్రేట్ కాంబినేషన్. ఓకే, ఒక మజిల్ మీరు మామూలుగా ముట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, కానీ టైట్ చేస్తే గట్టి పడుతుంది. అలాగే నీరు లిక్విడ్లా కారిపోతుంది, కానీ ఒక్కసారి ఎగసిపడిందంటే కొట్టుకుపోతారు అందరూ. అలా మన జీవితంలో స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ రెండు ఉండాలి. అటు మెత్తని మనసు ఉండాలి, ఇటు గట్టి మానసిక స్థితి ఉండాలి. ఓకే, ఇలా ఉండాలంటే 3 జోన్ల మీద మీరు వర్కౌట్ చేయాలి. 3 జోన్స్. ఫస్ట్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్. ఈ 3 ఫేజెస్లోనూ మీ మానసిక స్థితిని, మీ శారీరక పరిస్థితిని, మీ ఎమోషన్స్ని మూడింటిని ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటారో దెన్ యూ బికమ్ స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్. ఫస్ట్ ఫిజికల్గా సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ కొన్నే ఉంటాయి. క్రానిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కొన్నే ఉంటాయి. ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది. మీరు నెగ్లెక్ట్ చేయకుండా త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతాయి. ఎనీ ఫిజికల్ ప్రాబ్లం. మందులు అండి, నాకు మందులు వాడడం ఇష్టం లేదండి అంటారు. ఎందుకు ఇష్టం లేదు? నువ్వెవరికి చెప్పడానికి? డాక్టర్ దగ్గరికి వెళ్ళు, వాడు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంకేమైనా మందులు ఉంటే వాడు. లేదు అవ్వదు అనుకుంటే ఇనీషియల్గా వాడి స్లోగా చేంజ్ అయ్యి న్యాచురల్ లైఫ్ స్టైల్లో హెల్త్ పెంచుకో. అంతేగాని నాకు మందులు వాడడం ఇష్టం లేదు అని ఒక ఆయన బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేశాడు. సొంత డెసిషన్లు తీసుకోవద్దు. మంచిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాల్సిన మెడిసిన్ తీసుకుని, నాకు బీపీ వచ్చిందండి 40 ఏళ్ళకే, రాకూడదా ఏంటి? వస్తాయి, ఏమి కాదు, యాక్సెప్టెడ్, దట్స్ ఓకే. బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, కాళ్ళ నొప్పులు రావచ్చు, మనుషులందరికీ వస్తాయి. ప్రపంచం భూమి ఉన్నంత వరకు ఉండిపోం మనం. ఓకేనా? వస్తాయి, అయిపోతుంది. బాధపడుతూ నేను అవి వాడకూడదు, నాకు ఇవి జరగకూడదు, నాకు బీపీ రాకూడదు, నాకు కొలెస్ట్రాల్ పెరగకూడదు అని పిచ్చి లెక్కలన్నీ వేసుకోకండి. హ్యాపీగా ఇప్పుడు మందులు ఉన్నాయి, వేసుకోండి, మిగతా పనులు పని చేసుకోండి కదా. సో ఫిజికల్గా ట్రీట్మెంట్లు ఉన్న వాటిని నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఫిజికల్గా స్ట్రెంగ్త్ పెంచుకోండి. ఎక్సర్సైజ్ కంపల్సరీగా చెయ్యండి. సెకండ్ వచ్చేసి ఎమోషనల్ డ్రామా. ప్రపంచంలో ఎవడి ఎమోషనల్ గేమ్ అయినా సరే మీరు మధ్యలో దూరద్దు. మీకు అనవసరము. మీ ఆయనకి ఎట్లా ఉంది, మీ అంకుల్కి ఎలా ఉంది, మీ అమ్మ ఎంత బాధపడుతుంది, నీ కొడుకు ఎంత బాధపడుతున్నాడు, ఇవి నువ్వు తలకెక్కించుకోవాల్సినవి కావు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాధపడుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ బాధ పెడుతున్నారు. అవన్నీ తలకెక్కించుకొని నువ్వు ఇంకా బాధపడుతున్నావు. ఇంత చిన్న కామన్ పాయింట్ ఇది. బాధ ఉంది, కష్టం ఉంది, ప్రాబ్లం ఉంది, ఎవరో తిడుతుంటే బాధ వేస్తుంది, కానీ ఎక్కువసేపు తలకెక్కించుకోకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, ఎవడి ఎమోషనల్ డ్రామాలోకి దిగిపోకూడదు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎవడి ఎమోషనల్ డ్రామాలోకల్లా దిగిపోయి, అప్పుడు నన్ను నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసింది, అయిపోయిందా, చేసేసిందా, ఆమె ఎమోషనల్గా గేమ్ ఆడేసిందా, నువ్వు మోసపోయావా, ఇంకా చాలు, బయటికి రా, నీకంటూ జీవితం ఉంది. ఇది ఇంపార్టెంట్. సో అందుకని ఈ రోజు నుంచి ఎవడి ఎమోషనల్ డ్రామాలోకి దూరద్దు. ఎవడి ఎమోషనల్ డ్రామా, వాడికేవో కష్టాలంటే నేనెందుకు బాధపడాలి, చుట్టుపక్కల ఎవరికో ఏదో అయితే నేనెందుకు కష్టపడాలి, నేనెందుకు బాధపడను. ఎమోషనల్ డ్రామాలోకి నేను ఒక పావులాగా మారిపోను. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవడు ఎమోషనల్ గేమ్లోకి దూరద్దు.
ఈ ఎమోషనల్ గేమ్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో కిందకి గుంజి మరీ లెంపకాయలు వేస్తారు. అందుకని డోంట్ ఎంటర్. అస్సలు ఎవడైనా కోపంగా ఉన్నాడు, ఆడు ఎందుకంత కోపంగా ఉన్నాడు అని నువ్వు దూరద్దు. కోపంగా ఉంటే వాడే చల్లబడతాడు, నువ్వు రిలాక్స్ అవ్వు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇలాంటి మైండ్ సెట్ తెచ్చుకుంటావో నీ చుట్టుపక్కల ఎవ్వడూ నాటకాలు ఏడు. వాడు ఒక మాట అనేసరికి నువ్వు నన్ను ఇంత మాట అంటావా అని ఏడ్చేసరికి ఓకే నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకోలా ఆడుకోవచ్చులే అనుకుంటాడు. దేనికి అంత సీన్ లేదు. దేనికి ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయిపోయి నా పరిస్థితి ఏంటంటే, నా బ్రతుకు ఏంటంటే అంత సీన్ లేదు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఫస్ట్ ఒక అబ్బాయిని ప్రేమించింది, వాడు మోసం చేశాడు, అయిపోయింది. చాలా కష్టపడి 3 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేసింది. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు మంచిగా ఉద్యోగం చేసుకుంటా, ఉద్యోగంలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. చాలా బాగా మంచిగా మాట్లాడుకున్నారు, ఇంటికి వెళ్ళారు, ఇంట్లో చెప్పారు, ఇంట్లో మ్యారేజ్ కూడా ఒప్పుకున్నారు. ముహూర్తాల కోసం వెయిటింగు. ఇంతలో ఇంతకుముందు ప్రేమించిన అబ్బాయి వెనక్కి వచ్చాడు. నేను నిన్నే ప్రేమిస్తున్నా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నన్ను ఎందుకు ఆశలు పెట్టావు అని చెప్పి చాలా వెంటబడి టార్చర్ పెడుతున్నాడు. అంతా బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చావురా బాబు వెనక్కి అనే గొడవలో, అనే కన్ఫ్యూజన్లో అప్పుడెప్పుడో ఆమె మెసేజ్లు పంపించినవి, ప్రేమ మెసేజ్లు అన్నీ బయటకు తీసి ఇవన్నీ ఉండగా నువ్వు నన్ను ఎట్లా మోసం చేస్తావు అని ఉల్టా ఈమెనే మోసం చేస్తున్నా అనే డ్రామాలోకి దిగాడు. ఈమె ఒకటే కారులో కూర్చుని ఒకటే ఏడుపు. ఇంట్లో ఏడిస్తే తెలిసిపోతుంది కదా, అందుకని బయటకు వచ్చి కారు ఇక్కడ మన గండిపేట సైడ్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి కారులో కూర్చుని ఏడుస్తూ గొడవ పడుతుంది. అంత ఎమోషనల్ డ్రామా, అంత సీను ఎవ్వడికి ఇవ్వద్దు. నీ లైఫ్లో ఎవ్వడికి అంత సీన్ ఇవ్వద్దు. వదిలేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్. అలాంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుని నా మనసు ఏమవుతుంది, నేను ఇలాంటి చెడ్డదాన్న, ఆ మెసేజ్లు బయటకు వస్తే తొక్కొస్తాయి, ఏం కాదురాబాయ్ నేను చూసుకుంటా అనే ధైర్యంతో మీరుంటే ఆటోమేటిక్గా అవన్నీ సబ్సైడ్ అయిపోతాయి. ఎవడి ఎమోషనల్ గేమ్లోకి పడద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకుని ఏమీ కాదు, ఏం చేసుకుంటావో చేసుకో అని నిజంగా పోలీసుల హెల్ప్ తీసుకుని ఆ అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని హ్యాపీగా పెళ్లి చేసుకుని ముందుకెళ్ళింది. సో పాయింట్ ఏంటంటే, మీరు ధైర్యంగా అడుగు ముందుకేస్తే సమస్య వెనక్కి తిరిగి పారిపోతుంది. మీరు ముందుకు వెయ్యకుండా అంటే అంత ఈజీ కాదు సార్, ఏది ఈజీ కాదమ్మా, లైఫ్లో ఏది ఈజీ కాదు, చేయాల్సిందే. ఇది ఇంపార్టెంట్. తర్వాత మెంటల్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతతని ఏదైనా సరే కోల్పోకూడదు. ఏదైనా సరే ఒకటే ఆలోచనలో ఉండిపోకూడదు. ఇది గనక ప్రాక్టీస్ చేయగలిగితే, ఇది గనక మీకు అలవాటైతే, ఇది గనక మీరు ఫిక్స్ అయితే మైండ్లో, మీకు తెలియకుండానే ఒక మానసిక స్టెబిలిటీ వస్తుంది. అండ్ ఇది మీరు ఒక 45 రోజులు ప్రాక్టీస్ చేయండి. 45 డేస్. ఒక బుక్ కొనుక్కోండి. ఆ బుక్లో డాక్టర్ హరీష్ తెనేటి సైకాలజీ క్లాసెస్ ఆర్ డాక్టర్ హరీష్ తెనేటి టిప్స్ అని రాసుకోండి. లేదా మీ పేరుతోనే మీ పేరు రాసి లర్నింగ్, నేర్చుకున్న విశేషాలు అని పెట్టుకుని ఇవి రాసుకోండి. ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతా, మెంటల్గా ఎవ్వడి మీద ఆధారపడను, ఎమోషనల్గా ఎవ్వడి డ్రామాతో నాకు పని లేదు, నాకు ఒక లైఫ్ ఉంది, నేను దాన్ని బతుకుతా అని ఫిక్స్ కండి. సామిరంగా జీవితం మారుతుంది. స్టెప్ ముందుకు వెయ్యండి. ఈ పనులు 45 రోజులు చేయండి. 3 పాయింట్స్ చెప్తున్నా, 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ కూడా మీ జీవితంలో మీరు ఇంక్లూడ్ చేసుకోలేకపోతే, మీరు ఇంక్లూడ్ చేసుకుంటుంటే ఫస్ట్ కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది, కానీ అది తట్టుకుని నించోండి. 45 రోజులు జీవితం మారుతుంది. చేయండి అండ్ చేసి ఎలా ఉంది నాకు చెప్పండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా వింటున్నందుకు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. కొంతమందికి నా వీడియోలు అవసరము లేకపోవచ్చు. అంటే 10 లక్షలు ఉన్నవాడికి 1000 రూపాయలు అప్పు పెద్ద అప్పు కాదు కాబట్టి వాడికి ఏం చెప్తున్నారా 1000 రూపాయల స్టోరీ అని అనిపిస్తుంది. మీలాంటి వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి, రాంగ్ కమెంట్స్ పెట్టద్దు. ఎందుకంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. నాకు తెలుసు ఎలాంటి మైండ్ సెట్తో పీపుల్ వస్తున్నారో. సో అందుకని కంపల్సరీగా అవసరం ఉన్నవాడికి వీడియోలు పంపించండి. వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే మా ఉద్దేశం. అండ్ మీరు కూడా రాసుకుని కంపల్సరీగా ఫాలో కండి. 45 రోజుల్లో 45 డేస్లో మారదాం. అండ్ త్వరలో మెడిటేషన్ క్లాసెస్ అనౌన్స్ చేస్తాను. ఎవ్రీ సండే ఆన్లైన్లో చేస్తాను. హ్యాపీగా మెడిటేషన్ క్లాస్ జాయిన్ అవ్వండి. మంచిగా మీరు కూడా కూల్గా లైఫ్ని రిలాక్స్డ్గా జీవితాన్ని మార్చుకుని ముందుకెళ్ళండి.
I'll see you in the next video. Thank you.